ద్వారా రండి. అక్కడికి మళ్ళా మన వ్యవసాయ కార్మిక నాయకులు మన భీమారావు గారు కూడా వస్తారు. ఆ విధంగా మనము పట్టణ స్థాయిలో ఒక కమిటీ తీసుకోవాలా. ఆ కమిటీ పేరు ఇళ్ల స్థలాల పక్కా ఇండ్ల సాధన సమితి. జిందాబాద్ సిపిఐ. ఇవ్వాలి పేదలకు ఇళ్ల స్థలాలు, ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అమలు చేయాలి ప్రభుత్వం. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలం కావాలని 1968 నుండి మేము ఉద్యమాలు చేసి కోట్లాది మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించాం. ఆనాడు ఇందిరాగాంధీ ఉన్న రోజుల్లో 5 సెంట్లు ఇచ్చారు. ఇప్పుడు భూమి ఖరీదు పెరిగిపోయింది, జనం పెరిగారు కాబట్టి 5 సెంట్లు ఇవ్వకపోతే కనీసం పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు అని గత 6 సంవత్సరాలుగా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా మనం ఆందోళన చేశాం. మొన్న ఎన్నికల ముందు సిపిఐ పార్టీ ఏమి చెప్పిందో ఆ మాటని చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి నేను అమలు చేస్తానని చెప్పాడు. అందుకు పేదలందరూ కూడా ఆయనకు మద్దతు ఇచ్చారు. మరి ఇప్పుడు 9 నెలలు అయింది. మనం నవంబర్ లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 5 మాసాలు అయింది. మన పోరాట ఫలితంగా కేబినెట్ లో మేము ఇస్తామని తీర్మానం చేశారు. మన పోరాట ఫలితంగా 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తాము, భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో సేకరించండి అని కలెక్టర్లు అందరూ కూడా ఆర్డర్స్ ఇచ్చారు. తహసీల్దార్లు కూడా అలాంటి తాగీదులు వచ్చినాయి. కాబట్టి భూ సమీకరణ సేకరణకు సంబంధించిన పనిలో రెవెన్యూ సిబ్బంది అంతా కూడా పడింది.